ఒకవేళ ఏదైనా మీకు ఎక్కువ జ్ఞానం ఉండొచ్చు, అయితే మీరేమనుకోవద్దని వాక్యం చెప్తుంది. నేను జ్ఞానిని అని నీవెక్కడా నీ గురించి అనుకోవద్దు. ఎందుకో తెలుసా, నీకంటే జ్ఞానం గలవాడు పరమందున్నాడు. ఆయనకి మించిన జ్ఞాని ఎవరైనా ఉన్నారంటారా? చెప్పండి, ఉన్నారంటారా? నా మాటకు అప్పుడప్పుడు మీరు స్పందించి చెప్పాలి. ఆయనకు అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు మించిన జ్ఞాని ఎవరైనా ఉన్నారా? లేరు. కాబట్టి ఆయన్ని కంటే నీవు నేను జ్ఞానిని అనుకున్నావంటే నీ ముందు ఆయన కూడా తక్కువ చేసేసావు. నీ ముందు ఆయన కూడా తక్కువ చేసేసావు. ఆయన కూడా నీ ముందు జ్ఞానం లేని వాడిగా కనపడినట్టుగా చేసేసావు. కాబట్టి ఎక్కడ కానీ ఎప్పుడు కానీ నేను జ్ఞానిని కాదని మీరు అననే అనుకోకూడదు. ఇంకోటి చెప్తాను చూడండి, నేను చాలా బలవంతునని చెప్పుకుంటా ఉంటారు, నేను చాలా ధనవంతునని చెప్పుకుంటా ఉంటారు. ఈనాటికి మీరు బలవంతులని ఎక్కడా చెప్పొద్దు, ఈనాటికి మీరు ధనవంతులని ఎక్కడా చెప్పొద్దు. ఎందుకు తెలుసా, మన బలము కంటే బలవంతుడు ఆయన, మనకున్న ధనము కంటే ధనవంతుడు ఆయన, మనకున్న జ్ఞానము కంటే జ్ఞానవంతుడు ఆయన. కాబట్టి ఆయన ముందు ఎవరు జ్ఞానవంతులు కాదు, ఆయన ముందు ఎవరు బలవంతులు కాదు, ఆయన ముందు ఎవరు ధనవంతులు కానే కాదు. కాబట్టి మనం ప్రతి చోట ఎలాంటి వారిగా ఉండాలంటే ఏమీ తెలియని వారంగానే ఉండాలి. అంటే మనలో మనం దేవుని సన్నిధిలో, ప్రభా నీవే నాకంటే జ్ఞానవంతుడు, నీవే నాకంటే బలవంతుడు, మీరే మాకంటే ధనవంతులు ప్రభు అంటూ మనలో మనం ఆయన దగ్గర ఎప్పుడు మనల్ని ఏం చేసుకో చెప్పండి, తగ్గించుకోవాలి. ఇప్పుడు కింద చదవండి, యెహోవా యందు భయభక్తులు కలిగి, ఈ వాక్య బాగా అండర్లైన్ చేసుకోవాలి మీరందరూ కూడా. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగుతున్నదని సామెతల్లో సొలొమోను గారు చెప్తా ఉన్నాడండి. ఇప్పుడు చూడండి, ఆరోగ్య నియమాలు చెప్పేటటువంటి ఏ డాక్టర్ గారైనా ఈ నియమం చెప్పాడా? చెప్పారని చెప్తారా? ఇది చెప్పరు. మీరు అది తినొద్దు, ఇది తినొద్దు, అది త్రాగొద్దు, ఇది త్రాగొద్దు అని చెప్తారు. అవి చాలా మంచివే, నీ కాదని చెప్పడం లేదు. అయితే నీ అనారోగ్యానికి కారణం ఏదో సొలొమోను చెప్పాడు, నీ యొక్క ఆర్థిక ఇబ్బందికి కారణం ఏదో సొలొమోను చెప్పాడు, నీ మనశ్శాంతికి కారణం ఏదో సొలొమోను చెప్పాడు. ఇక్కడ ఏమని చెప్తున్నారు తెలుసా, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టేయి. చెప్పండి, ఏది విడిచిపెట్టాలమ్మా? చెడుతనమును విడిచిపెట్టు, అప్పుడు నీ దేహము ఆరోగ్యముగా ఉంటుంది, నీ ఎముకలు సత్తువుగా ఉంటాయని ఈ వాక్యం చెప్తుందండి.